హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్లు. హిందూ ధర్మ పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఎత్తారు. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో మొదటి అవతారం మధ్యావతారం కాగా రెండో అవతారం కూర్మ అవతారం. కృతయుగంలో దేవతలు రాక్షసులు అమృతం కోసం మందర పర్వతాన్ని కవ్వంగా ఉపయోగిస్తూ పాల సముద్రాన్ని మద్దించడం ప్రారంభించారు. అప్పుడు ఆ పర్వతం సముద్రంలోకి మునిగిపోకుండా ఉండేందుకు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే కూర్మావతారం ఎత్తి ఆ మందర పర్వతం కిందకు చేరి పర్వతం బరువును తనపై ఎత్తుకున్నారు. అసలు శ్రీ మహావిష్ణువు కూర్మావతారాన్ని ఎందుకు ఎంచుకున్నారనేది ఇక్కడ మనం తెలుసుకుందాం. మన విశ్వంలోని ఉన్న ఎన్నో జీవజాతుల్లోని తాబేలు అతి పురాతనమైన జీవజాతి. ఈ జీవులు ప్రశాంతంగా తమ సంఘ జీవనాన్ని సాగిస్తాయి. వాటి అవయవాలను కూడా అవసరమైనప్పుడు మాత్రమే బహిర్గతం చేసి అవసరం లేనప్పుడు బయటకి కనిపించకుండా ఒక రాయిలా ఉంటాయి. మానవ జాతి కూడా సంఘంలో ప్రశాంతంగా జీవనాన్ని సాగించాలనే సందేశం ఇవ్వడానికే శ్రీ మహావిష్ణువు కూర్మావతారాన్ని కూర్మనాథుడిగా అవతరించారు. దుర్వాస మహర్షి ఒకనాడు ఇంద్రలోకానికి వెళ్లిన సమయంలో దేవేంద్రుడు అతిగా ప్రవర్తించాడు. దాంతో దుర్వాస మహర్షికి కోపం వచ్చి దేవతలు శక్తిహీనులుగాందురు అని శపించాడట. ఆ శాపంతో దేవతలు శక్తిహీనులయ్యారట. అప్పటి నుంచి రాక్షసులకు దేవతలకు యుద్ధం జరిగితే దేవతలు ఓడిపోయేవారట. రాక్షసులు గెలవడం మొదలయ్యింది. అది భరించలేని దేవతలు విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లి వేడుకున్నారట. అప్పుడు శ్రీ మహావిష్ణువు దేవతలకు ఒక ఉపాయం చెప్తాడట. ఎన్నో ఔషధాలను తనలో దాచుకున్న పాలకడనికి చిలికి అమృతాన్ని సాధించండి అని సలహా ఇస్తాడట. అది విన్న దేవతలు అమృతాన్ని చిలికేందుకు తమకంటూ శక్తివంతులైన దానవులతో సంధి కుదుర్చుకుంటారట. వాసుకిని తాడుగా చేసుకొని మందర పర్వతాన్ని కవ్వంగా మలుచుకొని పాల సముద్రాన్ని మద్దించడం మొదలు పెడతారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ఎత్తి ఎంతో బరువైన మందరగిరి సముద్రంలో మునిగిపోకుండా ఆ కొండ కిందకి చేరి దాన్ని భరించాడట. అప్పుడు దేవతలు దానవులు పర్వతాన్ని మద్దించి అమృతాన్ని బయటికి తీశారట. అయితే సముద్రం నుంచి అమృతం బయటికి రావడానికి ముందు హాలాహలం ఉద్భవించిందట. పరమశివుడు ఆ హాలాహలాన్ని తాగి తన కంఠంలో దాచుకున్నాడట. దాని తర్వాత ఒకటిగా సుర, అప్సరసలు, ఉచ్చైస్రవము, కల్పవృక్షము, కామధేనువు, కౌస్తుభం, ఐరావతం, శ్రీ లక్ష్మీదేవి ఉద్భవించారట. చిట్ట చివరికి అమృత కలశాన్ని ధనవంతరి చేతిలో పట్టుకొని బయటకు వచ్చాడు. అప్పుడే శ్రీ మహావిష్ణువు ఎంతో సుందరమైన మోహినిగా అవతారం ఎత్తి ఆ అమృతం దేవతలకు అందేలా చేశాడట. దాంతో దేవతలు శక్తి పెరిగి మృత్యుంజయులు అయ్యారట. దానవులు మాత్రం వారి శక్తిని కోల్పోయి దేవతల చేతిలో ఓడిపోయేవారట. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.